నాసా మరో ప్రయోగానికి రెడీ అయిందా? మొన్ననే అతి కష్టం మీద భూమి మీదకి తిరిగి వచ్చిన నాసా వ్యోమగాములు మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళుతున్నారు. ఇంతకు ముందు ఎదురైన సవాళ్లను ఎలాగైనా పరిష్కరించాల్సిందే అని సునీత విలియమ్స్ పట్టుబడుతున్నారా? విల్మోర్ మాటలు మళ్లీ స్పేస్ క్రాఫ్ట్ కు వెళుతున్నట్లు చెబుతున్నాయా? లెట్స్ వాచ్. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంలో 286 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయారు. భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల అనంతరం భూమి మీదకు వచ్చారు. మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్స్ లో భూమిపై అడుగుపెట్టారు. వీరితో పాటు మరో 2 వ్యోమగాములు సైతం వాహక నౌకలో వచ్చారు. దీంతో వీరందరినీ నాసా సిబ్బంది హోస్టన్లోని జాన్ స్పేస్ సెంటర్ కు తరలించారు. 12 రోజుల అనంతరం ఫస్ట్ టైం వారు బయట ప్రపంచం ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నాసా నిర్వహించిన కాన్ఫరెన్స్ లో సునీత, బుచ్ విల్మోర్, నిక్ హెగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వచ్చిన వ్యోమగాములు ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమి మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు వంటి అంశాలపైన కూడా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో ఐఎస్ఎస్ కు వెళతారా అని ఎదురైన ప్రశ్నకు వారు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహక నౌక అని భారత్ సంతతికి చెందిన సునీత విలియమ్స్ అన్నారు. అయితే స్టార్ లైనర్ లోని కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం కూడా ఉందని ఆమె తెలిపారు. అయితే నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారు అనే విమర్శలు కూడా ఇద్దరు స్పందించారు. తాము ఎప్పుడూ అలా భావించలేదని కూడా అన్నారు. మరి ఈ విషయంలో ఎవరిని తప్పుబట్టే ఉద్దేశము తమకు లేదని కూడా అన్నారు. అయితే అనుకున్న ప్రకారం తాము భూమి మీదకు రాలేకపోయామని, ఒక రకంగా ఇరుక్కుపోయాము అనే భావించాల్సి ఉంటుందని, మరో రకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని, అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని చెప్పుకోవచ్చారు. ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళన చెందిన విషయం తనకు తెలుసునని సునీత విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీం ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక తాటిపైకి తెస్తుందని విల్మోర్ అన్నారు. ఇక స్టార్ లైనర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. ఇక తమకు నాసాపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబంధతకు సంబంధించి ఇదొక మైలురాయి అని కూడా చెప్పుకోవచ్చారు. Question that I cannot answer in a couple of comments, but I'll start with me. There were some issues, of course, that happened with Starliner. There were some issues, of course, that happened that prevented us from returning on Starliner. And I'll start with me. There were questions that I, as the commander of the spacecraft, that I should have asked, and I did not. At the time, I didn't know I needed to. And maybe you could call that hindsight, but I'll start and point the finger and I'll blame me. I could have asked some questions, and the answers to those questions could have turned the tide. So blame, that's a term, I don't like that term, but certainly there's responsibility throughout all the programs, and certainly you can start with me. Responsibility with Boeing? Yes. Responsibility with NASA? Yes. All the way up and down the chain. We all are responsible. We all own this. And we are in this business
Trust, you cannot do this business without trust. You have to have ultimate trust. And for someone to step forward and these different organizations say, hey, I'm culpable for a part of that issue, that goes a long way to maintaining trust. So we're not going to look back and say this happened or that happened and that person's or that issue or that entity's to blame. We're going to look forward and say, what are we going to use our lessons learned from this whole process and make sure that we are successful in the future. This is a తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన టెక్నీషియన్స్ కు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే ఐఎస్ఎస్ కు తీసుకువెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధం కావడానికి ఎంతో సహాయం చేశారని కూడా అన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను 3 మైళ్లు పెరుగుతున్నాయని సునీత అన్నారు. ఐఎస్ఎస్ లో ఉన్న సమయంలో తమ టాస్క్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు. మరొక బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి వెళ్లే ముందు వారు ఎదుర్కొన్న అన్ని సమస్యలను జాగ్రత్తగా అధ్యయనం చేసి సరిదిద్దుకుంటామని మిస్టర్ విల్మోర్ చెప్పారు. అయితే ఈ విషయంలో ఎవరిపై నింద వేస్తారని మిస్టర్ విల్మోర్ ను అడగ్గా, స్టార్ లైనర్ తో కొన్ని సమస్యలు జరిగాయి, మేము తిరిగి రాకుండా నిరోధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి, నేనెవరిని ఎత్తి చూపడం లేదని అన్నారు. అయితే భవిష్యత్తులో స్టార్ లైనర్ లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తామని కుండబద్దలు కొట్టారు విల్మోర్. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరో వ్యోమగామి క్రూ 9 కమాండర్ నిక్ హేగ్ మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. మొత్తంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మరోసారి స్పేస్ లో వెళుతున్నామని చెప్పకనే చెబుతున్నాయి. మరి మరోసారి చేపట్టే ఈ యాత్ర ఎప్పుడు చేయబోతున్నారు? ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. In addition to that, this is a lot bigger than Butch and myself, like we've talked about already. This is the International Space Station program, and there's a lot of wheels that are turning and wickets that we have to go through to get people up to the International Space Station to do all of the amazing science that we're doing up there. We recognize that, we know that, just like anybody else in the astronaut office, and we came, as Butch has mentioned before, prepared, and we are ready to do that pivot and be part of that bigger thing that's not just about us, knowing that everybody on the ground, there's a huge team of people, like I quickly mentioned in my quick thank you, but there's a huge group of people who are looking at the whole program and understanding how and what was the best time and way to get us back home. We knew that, and we were ready to wait until that decision was made.